ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృण्वतां स्वकदाः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्तहि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत् हरे कृष्ण. ఓకే. ఈరోజు మనము మత్స్యావతారం గురించి తెలుసుకుంటున్నాము. ఇది భాగవతంలో మనకు 8వ స్కందంలో 24వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నదన్నమాట. అంటే భగవంతుడు అవతార రూపాన్ని దాల్చినటువంటి మొట్టమొదటి అవతారమే మత్స్యావతారము అని చెప్పబడుతున్నది. అసలు ఈ మత్స్యావతారాన్ని భగవంతుడు ఎందుకు అవతార రూపం దాల్చవలసింది? అసలు అవతారాలు అంటూ ఉంటాం కదా. అవతారం అంటే ఏమిటి? అవతారాలు ఏమిటి అంటే ఈ భౌతిక సృష్టి కొరకు భగవంతుడు భగవద్ధామం నుంచి అవతరిస్తూ ఉంటారనమాట. అలాగా అవతరించినటువంటి ఆ భగవంతుని దివ్య స్వరూపమే అవతారం అని చెప్పబడుతుంది. అంటే మనము అవతారాలు అంటూ ఉంటాం. ఆ అవతారాలు ఆయన ఎందుకు ఆ విధంగా ఆవిర్భవించబడతారు అవతారాల రూపంలో అంటే మనకి ఈ మత్స్యావతారం గురించి ఆ, 8వ స్కందంలో 24వ అధ్యాయంలో మనకి చక్కగా చెప్పి ఉన్నారు. ఇక ఈ అవతారాలు ఎందుకు భగవంతుడు ఆ, అవతార రూపాన్ని పొందుతాడు అని చూసినప్పుడు మనకి భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. 4.8 శ్లోకాలు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సాధువులను రక్షించడానికి, తర్వాత దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తుంటాను అని భగవంతుడు చెప్పి ఉన్నారనమాట. అలాగా ఆ, మనకి భగవద్గీతలో చెప్పి ఉన్నారు. ఇంకా భగవంతుడు ఎందుకు అవతార రూపాలను దాలుస్తాడు అంటే భగవంతునికి బ్రాహ్మణులన్నా కానీ, తర్వాత భక్తులన్నా కానీ, లేదా గోవులన్నా కానీ చాలా ఇష్టము, చాలా ప్రియము. వాటిని సంరక్షించడానికి కూడా అందుకే మనకు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంటే ఎవరైతే భగవంతుడికి ప్రియమైనటువంటివి గోవులు, బ్రాహ్మణులను రక్షించడం. కాబట్టి ఎవరైతే వారిద్దరికి మర్యాదపూర్వకంగా ఇచ్చి వాటిని సంరక్షిస్తూ ఉంటారో వారందరి పట్ల ప్రియం కలిగించడానికే భగవంతుడు ఇలాంటి అవతార రూపాల్లో కూడా వస్తూ ఉంటారనమాట. మనకిప్పుడు శ్రీల జయదేవ గోస్వామి మనకి దశావతారాలలో ఫస్ట్ అవతారంగా ఈ మీనావతారం గురించి ఆయన చక్కగా వ్రాసారు. అంటే ఎన్నో 24 అవతారాలు మనకు తెలిసి భాగవతంలో చెప్పబడి ఉన్నాయి. ఇంకా ఆ 24 అవతారాలే కాదు, ఇంకా ఎన్నో ఆయన అవతారాలకి ఎల్లలే లేవు. సముద్రానికి అంతం ఉంటుందా? ఆ అలలకి అంతం ఉండదు కదా. అదేవిధంగా భగవంతుని అవతారాలకు కూడా ఎల్లలనేవే ఉండవు. కాకపోతే మనకు తెలిసినవి కొన్ని అవతారాలు. అలాంటి అవతారాలలో ముఖ్యమైనవిగా శ్రీల జయదేవ గోస్వామి 10 అవతారాలను ఎంచుకొని ఆయన ఒక స్తోత్రంగా కూడా రూపొందించడం జరిగింది.
ఆ విధంగా ఆయన వ్రాసినటువంటి శ్రీల జయదేవ గోస్వామి వ్రాసిన గీతా గోవిందం నుండి మత్స్యావతారం గురించి ప్రళయ ప్రయోధి జలే ధృతవానసి వేదం విహితవహిత్ర చరిత్రమఖేదం కేశవద్రూత మీన శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఓ మీన రూపాన్ని ధరించినటువంటి ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. భగవంతుడు ఈ మత్స్యావతారాన్ని రెండు సార్లు అవతారాన్ని పొందారనమాట. ఎందుకు? ఒకసారి ఒక అసురుడు వేదాలనన్నింటినీ కూడా జలప్రలయమైనప్పుడు బ్రహ్మ ముఖతః వేదాలు ప్రస్ఫుటమైనప్పుడు ఆ వేదాలను అపహరించాడు. అలాంటి ఆ అసురుణ్ణి చంపడానికి మత్స్యావతార రూపంలో వెళ్ళి అతన్ని సంహరించి అతని వద్ద నుండి వేదాలను భగవంతుడు సంరక్షించారు. అది ఒక అవతారము. ఇంకొక రెండవసారి అవతారం ఏమిటి అంటే, ఒక శుద్ధ భక్తుడు భాగవతోత్తముడైనటువంటి సత్యవ్రతుడు అనే ఆ భక్తుణ్ణి ఆ జలప్రలయ సమయంలోనే రక్షించడానికి భగవంతుడు ఈ మత్స్యావతారాన్ని అవతారం దాల్చారనమాట. దీనిని చక్కగా శ్రీల జయదేవ గోస్వామి మనకు వివరించి చెప్పారు. ఇక ఇలాంటి అవతారం గురించి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతారు. ఓ బ్రాహ్మణోత్తమ, మాకు భగవంతుడు అవతార రూపాలలో మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారం గురించి మాకు తెలియచేయండి అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి ఆ మత్స్యావతారం గురించి వివరిస్తూ ఉన్నారనమాట. ఈ మత్స్యావతారం అనేది రెండు సార్లు సంభవించింది. ఒకటి స్వయంభూ మనువు యొక్క ఆ మన్వంతరంలో జరిగింది. రెండవ మత్స్యావతారము చాక్షుష మన్వంతరం, ఆ మన్వంతర కాలంలో జరిగింది. మరి మొదటి మన్వంతరం స్వయంభూ మనువు యొక్క ఆ మన్వంతర కాలంలో భగవంతుడు ఎందుకు ఆ మత్స్యావతారాన్ని పొందారు అని మనం చూసినప్పుడు, కల్పాంతమున బ్రహ్మకు కల్పాంతమున ఒక రోజు గడిచిన వెంటనే జలప్రలయమైపోయి పూర్తిగా ముల్లోకాలు అంటే భువర్లోకము, తర్వాత ఆ, భూలోకము, స్వర్గలోకము, ఇవన్నీ కూడా ముల్లోకాలు కూడా సముద్రంలో అవి అలాగే ప్రళయంలో కలిసిపోతాయన్నమాట. అలాగా జరిగినప్పుడు బ్రహ్మ ఇక నిద్రకు ఉపక్రమించారు. ఇంకా తర్వాత మళ్ళీ సృష్టి కార్యం చెయ్యాలి, ఆరంభం కాబట్టి ఆయన నిద్రకు ఉపక్రమించారు. అలాంటి నిద్ర ఉపక్రమించిన సమయంలో ఆయన మోము నుంచి వేదాలు ప్రస్ఫుటమయ్యాయి. అంటే భగవంతుడు వేదసారమంతా బ్రహ్మకే తెలియచేశారు. అలాంటి ఆ వాటిని సంరక్షిస్తూ ఉన్నారు బ్రహ్మ. అలాగ ప్రస్ఫుటమైనప్పుడు ఈ విషయము తెలిసిన ఒక అసురుడు, ఉమ్, అతడు ఏం చేశాడు? హయగ్రీవుడు అనే ఆ అసురుడు అనమాట. ఆ అసురుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆయన నిద్రిస్తున్న సమయంలో ఆ వేదాలనన్నింటినీ అపహరించాడు. ఈ విషయాన్ని నారాయణుడైనటువంటి భగవంతుడికి తెలిసి ఆ అసురుణ్ణి సంహరించడానికి మత్స్యావ రూపం దాల్చారు. ఎందుకంటే సముద్రం లోపల ఉండడం వల్ల మీనమైతే తేలికగా సముద్రంలో వెళ్ళగలుగుతుంది కాబట్టి ఆ మత్స్య రూపాన్ని పొంది ఆ అసురుణ్ణి సంహరించి ఆ 4 వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు అప్పగించారనమాట. ఇది ఎప్పుడు జరిగింది? స్వయంభూ మనువు యొక్క ఆ కాలంలో జరిగిన విషయం. ఇక రెండవది చాక్షుష మన్వంతర కాలం. ఈ మన్వంతర కాలంలో కూడా భగవంతుడు రెండవసారి ఈ మత్స్యావతార రూపాన్ని పొందారు. అది ఏమిటి అన్నది చూసినప్పుడు మనకి రెండవసారి సత్యవ్రతుడు
అనే ఒక మనువు అంటే రాజు. ఈయన ఎవరు అంటే వివస్వానుడు, సూర్యదేవుడు ఉన్నాడు కదా, సూర్యదేవుని యొక్క పుత్రుడే ఈ సత్యవ్రతుడు. ఇతనినే శ్రాద్ధ దేవుడు అని కూడా అంటారు. ఈయన భగవంతుని యొక్క కరుణ, కృప, కటాక్షం వలన మనోస్థానాన్ని పొందారనమాట. చాలా గొప్ప భక్తుడు ఈ సత్యవ్రతుడు. ఈయన ఒకసారి ఏం చేశారు, ఆయన కృతమాల అనే ఒక నదీ తీరానికి వెళ్ళి జలదర్పణం ఇవ్వడం కోసం ఆయన తన దోసెలలో నీటిని తీసుకున్నారు. అలాగే ఎప్పుడైతే ఆయన చేతుల నిండా నీటిని తీసుకున్నారో ఆ చేతుల్లోకి ఒక చిన్న చేప పిల్ల రావడం జరిగింది. వెంటనే సత్యవ్రతుడు ఏం చేశారు, ఆ చేప పిల్లను నీటిలో వదలడం జరిగింది. కానీ ఆ చేపపిల్ల చాలా పరితాపమైనటువంటి స్వరముతో, ఓ రాజా, ఎందుకు నీవు నన్ను మళ్ళీ నీటిలో వదిలిపెట్టేశావు? ఆ నీటిలో ఎన్నో జలచరాలు ఉంటాయి, అవన్నీ కూడా నన్ను సంహరించేస్తాయి కదా. నన్ను కనికరం లేకుండా నీవు నీ దోసెళ్ళలో వచ్చినటువంటి ఆ నీటిలో వచ్చిన నన్ను తిరిగి ఆ జలంలోనే వదిలేశావు. ఉమ్, నన్ను దయచేసి రక్షించుము రాజా అని అది ప్రార్థించిందనమాట. ఇక రాజు ఏం చేస్తాడు, అంత దీనాతి దీనంగా ఆ చిన్న చేప పిల్ల ప్రార్థిస్తూ ఉంటే దానిని ఆయన తన కమండలంలోకి తీసుకున్నారు. కలసము, కమండలం, దానిలోకి తీసుకొని ఆయన రాజసౌధానికి వచ్చారనమాట. అలాగా వచ్చి ఆయన ఉంచారు. ఉంచిన ఒక రాత్రి సమయంలోనే ఆ మీనము ఏమైంది, ఆ కలశం కూడా పట్టనంత ఇదిగా తన శరీరాన్ని పెంచి అక్కడ ఉండలేని పరిస్థితిలో విస్తారమైందనమాట. తిరిగి ఆయన రాజుని, సత్యవ్రతుణ్ణి, ఓ రాజా, నేను ఇక్కడ ఆ, ఉండలేను, ఎందుకంటే ఇమ్మడలేను. ఈ కలసము ఆ, కన్నా ఎక్కువగా నా రూపము విస్తరించింది. కాబట్టి నీవు నన్ను ఎక్కడైనా కానీ ఇంకొక జల ప్రదేశానికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టు, సుఖంగా ఉండడం విధంగా నాకు చేయి అని అభ్యర్థించింది ఆ చాప. తరువాత సత్యవ్రతుడు ఏం చేశారు, ఆ చాపని తీసుకొని వెళ్ళి జలకూపం అంటే ఒక బావిలో వదిలిపెట్టారనమాట. ఆ బావిలో వదిలిపెట్టిన క్షణంలోనే ఏమైంది, ఇదైనా రాత్రి సమయం గడిచింది, కానీ ఇది వదిలిపెట్టిన క్షణంలోనే ఆ చేప ఇంకా బావిలో కూడా పడనంత ఇదిగా పెద్దగా రూపాన్ని విస్తారం చేసి మళ్ళీ అభ్యర్థిస్తుంది. ఓ రాజా, నేను ఇమ్మడలేను, దయచేసి నన్ను ఇంకా జలం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో తీసుకువెళ్ళి నన్ను వదిలిపెట్టు, నేను నిన్ను అభయం అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను అని ఆ చాప మీనం చెప్పడం జరిగింది. ఇక సత్యవ్రతుడు ఆ చాపను తీసుకుని వెళ్ళి సరోవరంలో వదిలిపెట్టడం జరిగింది. సరోవరం అంటే చాలా ఎక్కువగా నీరు ప్రదేశం ఉంటుంది కాబట్టి అలాగా అక్కడ వదిలితే ఆ చాప తిరిగి అక్కడ కూడా తన శరీరాన్ని విస్తరింపజేసి ఆ సరోవరంలో కూడా ఇమడలేనంత ఇదిగా అయిపోయి రాజును మళ్ళీ అభ్యర్థించింది. ఇక రాజుకి ఏమీ పాలుపోవడం లేదు. ఎక్కడ తీసుకువెళ్ళినా ఇలాగే జరుగుతుంది. ఇక ఇలాగ కాదు, జలాశయం, డ్యామ్ ఉంటది కదా, ఆ జలాశయంకే తీసుకువెళ్ళి ఆ చేపను వదిలిపెట్టి ఇప్పుడు నీవు సుఖంగా ఉండవచ్చు అని అడిగి అది చెప్పి తిరిగి చూసేంతలోపే ఆ జలాశయం అంతా కూడా పట్టలేనంతగా ఆ చేప విస్తీర్ణతను పెంచుకుంది. ఇక చివరిగా అభ్యర్థించగా సత్యవ్రతుడు ఏం చేశారు, ఆ చేపను తీసుకువచ్చి సముద్రంలో వదిలిపెట్టడం జరిగింది. సముద్రం అంటే ఇంకా ఎల్లలు లేనటువంటిది కదా. కానీ ఆ సముద్రంలో వదిలిపెట్టగానే ఆ మీనం ఏం చెప్పింది, ఓ రాజా, ఇది నీకు తగునా? ఎందుకంటే ఈ సముద్రంలో ఎన్నో రకాలైనటువంటి జలచరాలు ఉంటాయి, అంతేకాదు తిమింగలాలు ఉంటాయి, ఇంకా మకరములు,
చాలా పెద్దవైనటువంటి మకరంలో ఉంటాయి. ఇన్నిటి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నన్ను విడిచిపెట్టావు, ఇది నీకు తగునా? ఉమ్, దయచేసి నన్ను రక్షించుము అని మళ్ళీ ప్రార్థించింది. అప్పుడు సత్యవ్రతునికి జ్ఞానోదయమైంది. ఏమిటి అంటే, ఇంత చాప, చిన్న చాప తీసుకొచ్చి వదిలి సముద్రం అంత వరకు వదిలితే కూడా ఇంకా విస్తారాన్ని పొందుతూనే ఉంది అంటే ఏదో ఇందులో మర్మం ఉంది అనుకొని ఆయన ఆ మత్స్యం యొక్క రమణీయమైన ఆ వాక్కులకి మోహితుడైపోయాడనమాట. మోహితుడైపోయి అప్పుడు ఆయన అడుగుతున్నారు, స్వామి, నీవు ఎవరు? నీవు అవ్యయుడివై ఉంటావు. సాక్షాత్తు నీవు నారాయణుడివే అని నేను అనుకుంటున్నాను. నీవు ఈ జీవకోటిని అందరినీ సంరక్షించడాని కోసమే నీవొచ్చి ఇలాంటి జలచర రూపంలో నీవు వచ్చావు. నీవు ఎందుకు ఈ అవతార రూపంలో వచ్చావు అని ఆ సత్యవ్రతుడు అడగడం జరిగింది. అప్పుడు భగవంతుడు ఇలాగ పలికారు. ఏం చెప్పారు? ఓ సత్యవ్రత, ఈ రోజు నుంచి 7వ రోజుకి ఇక్కడ పెద్ద జలప్రలయం జరగబోతుంది. అలాంటి ఆ ప్రళయం వచ్చిందనుకోండి, ముల్లోకాలు అంటే భూలోకము, భువర్లోకం, స్వర్గలోకము, అన్ని లోకాలు కూడా ఆ జలప్రలయంలో మునిగిపోతాయి. అలాంటి సమయం జరిగినప్పుడు నాచే ఉమ్, నేను పంపబడినటువంటి ఒక పెద్ద నౌక మీ వద్దకు వస్తుంది. అలాగ వచ్చినప్పుడు నీవు ఆ అక్కడ ఉన్నటువంటి ఔషధాలు, అంటే రక్షింపబడాలి. చూడండి, ప్రళయాల సమయంలో కూడా అలాంటి ఔషధాలనన్నీ రక్షించి తిరిగి అవి సృష్టించే విధంగా వస్తాయి. అలాగా ఔషధాలు, తరువాత బీజములు, వీటినన్నింటినీ కూడా తగు జాగ్రత్తగా నీవు ఆ నౌకలోకి చేర్చు. అంతేకాకుండా సప్తర్షులు అందరూ అక్కడ ఉంటారు. ఆ సప్తర్షులు, మిగిలిన వారందరిని కూడా మీరందరూ ఆ నౌకను అధిరోహించండి. ఉం? ఆ నౌకను అధిరోహించండి అని చెప్పారు. ఆ నౌక, ఆ జలప్రలయం జరిగినప్పుడు ఏమవుతుంది? పూర్తిగా ఆ అక్కడ చీకటిమయం, అంధకారంలో ఉంటది. కానీ ఆ సప్తర్షుల యొక్క జ్ఞానం, వాళ్ళు సంపాదించిన ఆ జ్ఞాన తప వలన అక్కడ చక్కటి దివ్య జ్యోతిలా కాంతితో వెలుగొందుతూ ఉంటది. ఆ వెలుగులో మీరు రావచ్చు అనేసి అక్కడ భగవంతుడు చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారు? నిన్ను, ఆ ఋషులను, మిమ్మల్ని అందరినీ నేను సంరక్షిస్తూ ఉమ్, నేను ఆ బ్రహ్మదేవునికి ఆ రాత్రి సమయం ముగిసేంత వరకు నేను ఈ నౌకలోనే మత్స్యావతారాన్ని పొంది ఈ నౌకను నేను ఈ నౌకలో ఉండి నేను విహరిస్తూ ఉంటాను. మిమ్మల్ని అందరినీ కూడా సంరక్షిస్తూ ఉంటాను ఓ సత్యవ్రత అని అక్కడ పలకడం జరిగింది. తరువాత నా యొక్క ఉపదేశాల వలన మీరందరూ కూడా ముక్తిని పొందుతారు అని పలికి భగవంతుడు అంతర్ధానం అయిపోయారనమాట. ఇక సత్యవ్రతుడు ఏం చేశారు? ఇక భగవంతుడు చెప్పినటువంటి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఆయన అక్కడే కూర్చొని భగవంతుణ్ణి మనసులో ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి ధ్యానిస్తూ ఉన్నాడనమాట. ఆ సమయము రానే వచ్చింది. ఆకాశము మేఘామృతమైపోయి పూర్తిగా మబ్బులతో నిండి మహాకుంభవృష్టి, అలాగా వర్షము పడి ఆ సముద్రంలో నదులన్నీ కూడా వచ్చి చేరిపోయి ఆ సముద్రములోని నీళ్లు ఆకాశమంత ఎత్తుకు ఎగురుతున్నాయి. అంత ఎదుగా అలలు ఎగసి పడుతున్నాయి. అలాంటి సమయము భగవంతుడు చెప్పిన విధంగానే అక్కడ జలప్రలయం జరిగింది. భగవంతుడు చెప్పారు కదా, ఆ జలప్రలయ సమయంలో ఒక పెద్ద నౌక నా నా ఆజ్ఞతో అక్కడికి వస్తుంది అని. అప్పుడు ఈ ఋషులు, ఇక్కడ ఈ సత్యవ్రతుడు అందరూ కూడా భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారనమాట. అలాగ స్తుతించగా అక్కడికి భగవంతుడు చెప్పిన విధంగానే
ఒక నౌక వచ్చి చేరింది. ఆ నౌక వచ్చే సమయంకే భగవంతుడు బంగారు వర్ణంలో మత్స్యావతార రూపాన్ని ధరించారనమాట. ఇక ఆ నౌకలో భగవంతుడు చెప్పిన విధంగానే అక్కడ ఉన్నటువంటి ఔషధాలను, బీజములను, అన్నింటినీ అందులోకి ఎక్కించారు. వీరందరూ కూడా సప్తర్షులు, సత్యవ్రతుడు అందరూ కూడా దానిని అధిరోహించారనమాట. ఇక అలాగా అధిరోహించాక ఇంకా భగవంతుడు చెప్పారు, వాసుకిని వాసుకిని తాడుగా చేసుకొని ఈ నౌకను మీరు ఈ మత్స్య శృంగమునకు, మత్స్య శృంగం అంటే మత్స్య, అదే చేప యొక్క ఆ వీపు భాగము తోక వరకు ఉంటుంది కదా, ఆ దానికి మీరు ఆ, ఆ నౌకను కట్టివేయండి అని ఆయన ఆజ్ఞ ప్రకారము ఆ విధంగానే చేశారు. ఇక అందరూ స్తుతిస్తూ ఉన్నారనమాట. అక్కడ భగవంతుడు చెప్పారు కదా, ఈ జల ప్రళయం సమయంలో మిమ్మల్ని అందరినీ నేను సంరక్షిస్తాను, ఈ నౌకలో నేను విహారం చేస్తాను అని చెప్పిన విధంగానే భగవంతుడు ఆనందంగా వారిని అందరినీ ఆ నౌకలో ఉంచుకొని అలాగే విహారం చేస్తున్నారన్నమాట ఆ జల ప్రళయ సమయంలో. ఆ సమయంలో ఉమ్, సత్యవ్రతుడు ఆనందంతో ఆయన ఆనంద బాష్పాలు విధవగా వెంటనే పలకడం ఆరంభించారు. ఏం చెప్తున్నారు? ఓ దేవాది దేవా, ఎవరైతే ఆత్మ జ్ఞానము లోపిస్తుందో, అంటే ఆత్మను గురించి తెలుసుకోనటువంటి వాళ్ళు, అజ్ఞానం వలన వారందరూ కూడా ఈ భౌతికమైనటువంటి ఈ జీవితంలో నెలకొని ఉంటారు. అలాంటి వాళ్ళకందరికీ ఎవరైతే అనుగ్రహాన్ని, కరుణను, కృపను ఇస్తారో, అలాంటి కృపను ఇచ్చి ఒక భగవత్ భక్తుల యొక్క సాంగత్యంలో వారిని అందరినీ చేరుస్తారో, అలాంటి భగవంతునికి నేను వందనాలు అర్పిస్తున్నాను అంటూ సత్యవ్రతుడు భగవంతునికి వందనాలను అర్పించారనమాట. ఇక రెండవ విషయంగా ఏం చెప్పారు? ఈ భౌతిక బద్ధ జీవితంలో ఈ బద్ధ జీవులు అందరూ కూడా సుఖంగా ఉండాలి, తాము సంతోషంగా ఉండాలి, నేను నా నా వాళ్ళందరూ అంటూ అలా వాళ్ళందరూ తృప్తిగా ఉండాలి అనే కోరికలతో ఏం చేస్తారు? పూర్తిగా వాళ్ళు కామ్యకర్మలను చేస్తూ ఉంటారు. అంటే ఏదో మనం ఏ ఏ కార్యం చేసినా మనకి ఏదైనా ప్రతిఫలం వస్తుందా అన్న ఆ తృప్తితోనే జీవితాలను గడిపేస్తారు. అలాగా ఉన్నటువంటి ఆ, ఇది వచ్చి అది సత్యమైనది కాదు, శాశ్వతమైన జీవితం కూడా అది కాదు. ఎప్పుడైతే భగవంతుని కోసము భక్తియుత సేవ చేస్తూ భక్తిలో ఉంటూ ఉమ్, భగవంతుని యొక్క ఆ పరమార్థం, ఆయనకు సేవ చేయడమే నా పరమార్థము అని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ మిథ్య నుంచి బయటపడగలుగుతారు. ఉమ్, కాబట్టి నాకు కూడా నా హృదయంలో ఏ విధమైన ఇలాంటి ఏవైనా కోరికలు ఉంటే అవన్నీ కూడా ఛేదం అవుగాక, అలా అలాగా నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అంటూ ఆ సత్యవ్రతుడు అక్కడ వివరించడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారు? మనము ఈ భౌతిక జగత్తులో ఈ పూర్తిగా ఈ ఐశ్వర్యాలకు, సంపదలకు, వీటికి అందటికీ మనము తీతులై ఉండి వాటి యొక్క ఆ, మోహానికి మనం అందరం కూడా లోనయ్యి ఆ భవబంధాల నుండి మనము బయటపడలేకపోతున్నాము కదా. అలాగా వాటి నుంచి మనము బయటపడాలి. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుని సేవ కోసము అర్పించాలి. అలాగ మనము చేయాలి అంటే ఏం చేయాలి? మనము పూర్తిగా భగవంతుణ్ణి శరణాగతి పొందాలి. శరణాగతి పొంది భగవంతునికే మన జీవితం, మనకి 84 లక్షల జీవరాశుల్లో ఈ జీవితం, ఒక మనిషి జీవితం మనకు దొరికింది అంటే దీనిని మనము సార్థకత చేసుకోవాలి అంటూ మనము తప్పకుండా భగవంతుని కోసమే ఆ సమయం కూడా వెచ్చించాలి. అలాగా చేసినప్పుడే మనము
ఈ మిథ్యాహంకారాల నుంచి మనము బయటపడతాము. పూర్తిగా మనలో ఉండే ఆ మాలిన్యం నుంచి మనము విముక్తులవుతాము. మన హృదయాంతరాలలో ఎంతో ఉన్నది ఆ మాలిన్యం అన్నది. వాటి నుంచి మనము విముక్తులవుతాము. ఎలాగా? దీనికి ఉదాహరణ కూడా ఒకటే చూడండి. ఏమిటి అంటే అంటే ఆ మాలిన్యం నుంచి ఎలాగ మనం బయటపడగలుగుతాము అంటే, ఇప్పుడు అగ్ని ఉన్నది. ఆ అగ్ని కీలకలు ఆ అగ్ని చేత బంగారం జతకూడినప్పుడే ఏమవుతుంది? ఆ బంగారంలో ఉండేటువంటి మాలిన్యం అంతా కూడా విడిపడిపోయి స్వచ్ఛమైన బంగారము మనకు లభిస్తుంది కదా. ఎప్పుడైతే బంగారం అగ్నితో మిక్సప్ అయినప్పుడే ఆ మాలిన్యం అంతా తొలగిపోయి స్వచ్ఛమైన బంగారాన్ని మనము పొందగలుగుతాము. ఆ విధంగా ఎప్పుడైతే నీ యొక్క ఉమ్, ఆ, సత్సంబంధంతో నీకు భక్తియుత సేవ చేస్తూ నీతో మేము భక్తి యోగంలో ఉన్నప్పుడే మాలో ఈ బంగారం, స్వచ్ఛమైన బంగారం ఎలాగా వచ్చిందో ఆ విధంగా మాలో మాలిన్యం అంతా పోయి మేము కూడా ఒక శుద్ధాత్మలుగా, శుద్ధ పరిశుద్ధమైనటువంటి భక్తులుగా తయారవుతాము. ఉమ్, నీకు ఇవే నా వందనాలు అంటూ అక్కడ సత్యవ్రతుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఇక మళ్ళీ ఏం చెప్తున్నారు? నేను, ఓ దేవాది దేవా, నేను నీ పాదార చరణ విందములకు నేను అభయంని సమర్పిస్తూ నేను నీకు శరణాగతిని పొందుతున్నాను. నిన్ను నేను ఒక గురువుగా నేను నా హృదయంలో ఆహ్వానిస్తున్నాను అంటూ కూడా సత్యవ్రతుడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, ఇప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి. ఆ గుడ్డివాడికి ఇంకొక గుడ్డివాడు తోడైతే, అంటే ఆ గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడి మీద ఆ, అతడు ఆయన మీద ఆధారపడినప్పుడు అది ఏమైనా ప్రయోజనం అవుతుందా? నిష్ప్రయోజనమే అవుతుంది కదా. ఒక గుడ్డివాడు కళ్ళు బాగా ఉన్న అతనితో పరిచయం ఇదయ్యి అతనితో వెళితే అతనికి దారి చూపించగలగా నా స్తోమత ఆ వ్యక్తికి ఉంటుంది. గుడ్డివాడినే నమ్ముకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. అదే విధంగా మనమే అజ్ఞానంతో జీవితాలను గడుపుతున్నాము. ఉం? ఆ, ఈ భౌతిక కూపంలో చెరసాల అని ఇందులో కూరుకుపోయి మన జీవితాల్ని గడుపుతున్నాము. అజ్ఞాంధకారంలో ఉంటున్నాము. అలాంటిది మనము వెళ్ళి అలాంటి అజ్ఞాని అయినటువంటి గురువుని ఎంచుకున్నప్పుడు ఉం, లేకపోతే పూర్తిగా ఆ వ్యక్తికి ఆ గురువు అనే అర్హత లేకుండా తానే భగవంతుడు అని చెప్పుకుంటూ ఉండే అలాంటి వ్యక్తిని మనము ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది? అది కూడా గుడ్డివాడిని చేరిన విధంగానే అది నిష్ప్రయోజనము అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ, ఏమి నేను ఉమ్, అజ్ఞానంతోనే ఉన్నాను, కానీ నేను ఆత్మ గురించి తెలుసుకున్నవాడను. ఉమ్, ఆత్మ బంధాన్ని తెలుసుకున్నవాడిని. కాబట్టి నేను నిన్ను గురువుగా నేను కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడ సత్యవ్రతుడు తెలియచేయడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే సత్యవ్రతుడు అక్కడ ఆ నౌకలో ఆ జల ప్రళయం సమయంలో భగవంతుడి వీళ్ళందరినీ రక్షించడం వలన అలాగ స్తుతిస్తూ ఉండేసరికి ఆ మత్స్య రూపంలో ఉన్నటువంటి భగవంతుడు చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. ఎందుకంటే వీరి యొక్క కోరిక, భక్తుని యొక్క కోరిక తీర్చడానికి వచ్చి ఆయన కూడా అక్కడ పూర్తిగా ఆ జల దిగ్బంధమైనటువంటి ఆ నౌకలో ఆయన కూడా ప్రయాణాన్ని సాగిస్తున్నారనమాట. తరువాత భగవంతుడు అక్కడ ఉన్నటువంటి సత్యవ్రతునికి ఆయన సాంఖ్యయోగం గురించి తెలియచేశారు. సాంఖ్యయోగం అంటే ఏమిటి? ఆత్మ, అనాత్మ అంటే జీవుడు ఎవరు, భగవంతుడెవరు, ఆత్మ గురించి తానెవరు, భగవంతుడెవరు, అదే పరమాత్మ గురించి కూడా అదే. ఆ విధంగా అంటే జీవుడు వేరు, పరమాత్మ వేరు,
ఆ ఇద్దరి రూపాలు ఒకే జీవిలో ఉంటుంది. జీవాత్మలోనే పరమాత్మ ఉంటాడు. కానీ అంత మాత్రాన నేనే భగవంతుణ్ణి అని అనుకోవడానికి లేదు. అందుకే జీవాత్మ అనాత్మ అని ఆ వివరణం అంతా కూడా భగవంతుడు ఆ సాంఖ్యయోగ శాస్త్రాన్ని ఆమ్, సత్యవ్రతునికి భగవంతుడు తెలియచేశారు. అదే విధంగా పరతత్వాన్ని ఎందుకు భగవంతుడు ఇలాంటి అవతార రూపాలను దాల్చి ఒక్కొక్క యుగంలో ఆయన రావడానికి కారణాలు ఏమిటి? ఎలాగా అసుర స్వభావాలతో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని దరి చేరకుండా వారు ఆ విధంగా ముక్తిని పొందలేకుండా ఉంటారు, భగవంతుని విశ్వసించకుండా ఉంటారు. ఇలాగా పరమాత్మ ఆ, ద్వారానే మనము ఏదైనా కానీ ముక్తిని పొందగలుగుతాము అన్న విషయాన్ని కూడా అక్కడ మత్స్యావతార రూపంలో ఉండి భగవంతుడు సత్యవ్రతునికి తెలియచేయడము జరిగిందనమాట. ఇక సత్యవ్రతుడు కూడా ఆ, తన యొక్క అంటే తనను రక్షించడానికి భగవంతుడు ఈ విధంగా మత్స్య రూపాన్ని ధరించి రావడము తాను ఎంతో గొప్ప ఆ, భాగ్యం చేసుకున్న వాడినిగా ఆ భగవంతునికి విన్నవించి ఆయన పాదార విందాలకు నమస్కరించాడు. అందుకే ఎవరైతే ఇలాంటి భగవంతుడు అవతారాలు ఎందుకు ఆయన ఎవరు భక్తులను ఇక్కడ ఏమి ఒక అసురుణ్ణి సంహరించడానికి వచ్చారు, ఒక భక్తుణ్ణి రక్షించడానికి వచ్చారు. అదే నేను యుగ యుగంలో ఈ ధర్మ సంస్థాపన కోసం నేను వస్తుంటాను అని భగవంతుడు అక్కడ వివరించిన విషయం. కాబట్టి ఎవరైతే ఈ అవతారాల గురించి అంటే మత్స్యావతారం అనే కాదు, వరాహ, నరసింహ, వామన, పరశురామ, అదే రామ, బలరామ, కల్కి, బుద్ధ, ఇలాగా అవతారాలన్నింటిని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళందరూ కూడా ముక్తులవుతారు అని మనకు భాగవతంలో చెప్పబడింది. అదేవిధంగా ఈ మత్స్యావతారం గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారందరూ కూడా ధన్యులై వారు తమ జీవితంలో ఉన్నటువంటి ఆ మాలిన్యం దానిని ఆ, నుంచి వాళ్ళు విముక్తులయ్యి ధన్యులవుతారు అని కూడా ఈ భాగవతంలో చెప్పబడింది. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.